వాక్యం ఉన్నట్టుగా మనం బోధించామనుకోండి, మనుషులు ఏమైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన మాటలు చెప్పాలి, సంతోషకరమైన మాటలే చెప్పాలి, వారిని ఆనందపరిచే మాటలే చెప్పాలి. ఏమండి, వారికి ఇబ్బందంగా ఫీల్ అయిపోయే మాటలు చెప్పామనుకోండి, మనసు ఏమవుతుందో తెలుసా? నొచ్చుకుంటుంది. ప్రేమగా ఆదరించే మాటలు చెప్పాలి, ఆశీర్వాదం కోరికే మాటలే చెప్పాలి తప్ప, దేవునికి ఒకవేళ దూరముగా ఉన్నామనుకో, వాక్యాన్ని బట్టి చెబితే మనసు ఏమవుతుంది? గాయం వస్తుందా రాదా? వస్తుంది. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అక్రమగా నడుచుకున్న వారికి ఏం చేయమంటున్నాడు ఆయన? బుద్ధి అంటే ఏంటి? సరి లేకపోతే సరి చేసి క్రీస్తులో మనం స్థిరముగా ఉండాలి. ఇదిగో అస్థిరులుగా మనం ఉండకూడదు, దేవుడికి మనం దూరం అవ్వకూడదు. నువ్వు దేవుడికి విరోధమైనది ఏదైనా ఒకవేళ నీ హృదయంలో ఉందేమో సరి చేసుకోవాలి అని ఎవరు తెలియపరిచారు తెలుసా? చెప్పండి.